జోపేట వెళ్ళి దేవరా ఎన్టీఆర్ బ్రో. అసలు ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు. ఒక సింహాద్రి కానీ ఒక టెంపర్ కానీ అవి ఇండియన్ షేక్ చేసినాయి. RRR కూడా క్రాస్ చేస్తుంది పక్క. ఎందుకంటే అసలు కత్తితో చించుతుంటే చంద్రుని లెక్క కనిపిస్తుంది మొత్తం. అది ఇంకొక డైలాగ్ కూడా ఉంది, సముద్రంతో చేపలు ఉంటాయి కానీ మాత్రం రక్తంతో నెత్తురుతో ఉన్నట్లుంది, కత్తులు చూసినట్టుంది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అన్న డైలాగ్ మాత్రం ఎన్టీఆర్ చించి పాడేసిండు. ఈ సినిమా మాత్రం అందరికీ రాజమౌళి తర్వాత ఫ్లాప్లు వేసుకుంటారు. అసలు రాజమౌళి కొరటాల దగ్గర వచ్చి నేర్చుకుంటే అనిపిస్తుంది నాకైతే. అట్లనే కాదు, డైరెక్టర్లు ఒకరికంటే ఒకరు డెవలప్ కావాలి కాబట్టి అప్పుడు మన టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు, శ్రీదేవి పేర్లు వినిపిస్తుండే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ పేరు వినిపిస్తుంది ఈ సినిమాతోటి. ఆ గ్లిమ్స్ని చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది, మస్తు అనిపించింది. ఖచ్చితంగా ఇది ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది భయ్య, పక్కా చెప్తున్నా. డైలాగ్స్ కానీ ఆ షేడ్స్, బ్లాక్ షేడ్స్లో తీస్తుండే కేజీఎఫ్ కూడా మించిపోతుంది పక్కా. మ్యూజిక్ అనిరుద్ధ్ మస్తు కొట్టిండని చెప్పుకోవచ్చు. ఒక జైలర్ మూవీ అవసరం లేదు దీని దగ్గర. జైలర్ మూవీ ఎక్కడో పడుతుంది ఆ మ్యూజిక్లో, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ 1లో ఉంది. ఇప్పుడు అన్నిటిని కూడా క్రాస్ చేస్తుంది పక్క. వణుకు పుడుతుంది, ఊపు వచ్చేస్తుంది. అప్పుడెప్పుడు బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తాను చూసావా? కంటి చూపుకున్న పవర్ ఏంది ఇప్పుడు కనబడుతుంది. దేవరా దేవరా. అరే సినిమా అయిపోయింది, ఇంకా మీరు లేవరా పాటలు పాడుకోవాలి. థియేటర్లు యజమాన్యాలు లేవరా దేవరా అయిపోయింది చూడరా లేవరా. ఇంకా ఆ టైప్లో ఉంటుంది, పాటలు పాడుకోవాల్సి వస్తుంది. అయిపోయినా కానీ చూడరు, మళ్ళీ అని కూర్చుంటారేమో. నరుకుతుంటే మాత్రం రక్తం. ఎర్ర సముద్రం అప్పుడెప్పుడు థియేటర్లు కాదు, యూట్యూబ్లో, సినిమాల్లో, టీవీలో చూసేటోళ్ళం కదా. ఎర్ర సముద్రం ఏందో ఇప్పుడు కనబడుతుంది భయ్య. ఫుల్ మూన్ కూడా మమ్మీ అన్నం తినకపోతే రా అని పిలిచి అద్దంలో చూపించేదిగా. గది కాదు కాకా, ఇప్పుడు చూపించుండు ఫుల్ మూన్. ఆ మూన్ని రక్తంతో ఫుల్ మూన్ చేసిండు చూసావా? ఇది ఫుల్ మూన్ అంటే గట్ల ఉండాలి. ఆ మూను సగంగా నెలవంక అంటాంగా, రక్తంతో దాన్ని ఫుల్ మూన్ చేసిండు. ఆ డైరెక్టర్ కాదు కానీ ఆ గ్రాఫిక్స్ ఎవడో ఎడిటర్ ఎవడో ఆడికి దండాలు పెడతా, కొబ్బరికాయ కొడతా నువ్వు కనబడితే. తాడు డైరెక్ట్ కానీ దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలిగా. మరి చాలా బాగా సెట్ చేశాడు కాకు, సూపర్గా అనిపించింది. డైలాగ్ ఒకటి, సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తుల్ని చూసిందన్నాడు కదా. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు ఆ రక్తంతో. కానీ అదే ఎర్ర సముద్రము వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ పాదాలు గడుగుతుంది చూసావు. అది బాబా స్క్రిప్ట్ అంటే, అది క్రియేషన్ అంటే, అది డైరెక్టర్ అంతే. ఏదే అవసరమే లేదు, రిటర్న్ పంపించాడు. ఉన్న సీన్లు ఏమైనా ఉంటే కట్ చేసి రిటర్న్ పంపించాడు. మాకు అవసరమే లేదు హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ ఫ్లాప్లోనే ఉంది, డైరెక్టర్ ఫ్లాప్లోనే ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లాప్లోనే ఉన్నాడు. అంతమందిని తీసుకొని ఎన్టీఆర్ అంత ధైర్యంగా ముందుకు వస్తున్నాడంటే మనకు తెలుగులో డైరెక్ట్ లేడు కదా. తెలుగులో డైరెక్ట్ కాదు కదనే, డబ్బింగ్ సినిమాల ద్వారానే బ్లాక్ బస్టర్గా, తెలుగులో కాదు కదా. సో తెలుగులో స్ట్రైట్ ఫుల్ ఖచ్చితంగా ఇటు కొట్టబోతున్నాడు. అనిరుద్ధ్ కూడా, అనిరుద్ధ్ అదరగొడతారు కావచ్చు. ఇంకా దేవరా అయితే నేను చెప్పిన పాట పాడినా కదా, లేవరా దేవరా సినిమా అయిపోయింది. బాహుబలి దాకా టచ్ చేస్తాను అనుకుంటాను కానీ దాటి అయితే పోదా, ఎందుకంటే అది రాజమౌళి రాజా ఆయనే కావాలి. ఇది బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా. ఏ ఫ్లాప్లు ఏంటి, హ్యాట్రిక్లు కొడతారు. ఫ్లాప్లు అంటే ఏంది కాక, హ్యాట్రిక్లు కొడతారు. రాజమౌళి తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్లు కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ని బ్రేక్ చేసి మనోడు హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా. చంద్రుడు షాట్ కాకుండా ఇంకేం నచ్చింది విజువల్స్? ఇలా ఒకసారి ఇట్లా ఇట్లా చూసినావా, అది బాగా అనిపించింది. బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తా అన్నాడు కదా, ఆ కంటి చూపుకున్న పవర్ ఏందో, ఆ పదును ఎంత ఉంటుందో ఇలా కనపడ్డది. సముద్రం వచ్చి కడుగుతుంది చూసిన కాళ్ళు, పాదాలు టచ్. ఎన్టీఆర్ లుక్, లింగి మాస్ లుక్. సముద్రంలో రీసెంట్గా ఒకటి ఏదో వచ్చింది నాగ చైతన్యది, దాన్ని మించిన లుక్ కనపడ్డది సముద్రంలో కాబట్టి. కథ తండేళ్ళ అబ్బో నాగ చైతన్య అది ఒకసారి సపరేట్ చెప్పుకున్నది, అది ఒక డిఫరెంట్ లుక్. నేనైతే వణికిపోయినా అది చూసి కూడా. సో ఎన్టీఆర్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనోడు ఎవ్వడడినా కొరటాల శివ ఆయన వరుసగా దాన్ని 2 పాటలు తీసిన, రాజమౌళి తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందని ప్రతి ఒక్కటి చెప్పేసిన. గ్లిమ్స్ చూసిన తర్వాతనే నాకు ఇంత ఊపు వస్తుంది, వణుకుపుడుతుంది. సరిగ్గాదరా బాబు ఆయన సూపుకి, ఆయన నరుకుడికి. సముద్రం వచ్చి, ఆ ఎర్ర సముద్రం వచ్చి కాలు కడుగుతుంటే ఆ విజువల్ చూసినాక నాకు వణుకు పుట్టింది. పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు. థ్యాంక్ యూ. ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఆ బిర్యానీ కాదు, తాలీస్ మొత్తం. ఒక పెద్ద బాహుబలికి తాలీస్ అంటారు కదా, ఒక మండి పెట్టి కడుపు నిండా కూడా తినాలనిపించి అంత ఫుడ్ పెట్టాడండి. పొట్ట చెక్కలు అయిపోయాలి, మళ్ళీ అది ఫన్ అవుతుంది. కానీ ఫుడ్ ఎంత అంటారు కదా, మన నాయక్ మూవీలో బ్రహ్మానందం గారు అంటారు కదా, ఎవరైనా తింటారా అంటారు కదా, అట్లా తింటే కరిగిపోతుంది కదా అంటగా అట్లా చూపించాడు అన్నని. అంటే ఫ్యాన్స్ అని కాదు కానీ నేను డై హార్ట్ ఫ్యాన్ అవేం చెప్పను కానీ ఎన్టీఆర్ అన్నకి నేను తమ్ముళ్ళు అంటాను.
ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏంటంటే తమ్ములా ఫీల్ అవుతారు. సో మా అన్నని ఓవరాల్గా గ్లిమ్స్లో నీకు బాగా నచ్చిన షార్ట్ ఏంటి? గ్లిమ్స్లో ఒక ఇట్లా ఫైర్ అదే నరికితే మనకు హాఫ్ మూన్ చూపిస్తే ఫుల్ మూన్గా చూపిస్తారు కదా, అయితే లైక్ ఒక సింబాలిక్గా చాలా క్లారిటీగా అంటే ఒక నిండు చంద్రుడిగా మన ఎన్టీఆర్ అని చూపిస్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే రక్తపాతం సృష్టించే ముందు ఒక శాంతి అని ఒక ఇండైరెక్ట్గా చెప్పింది అనిపించింది. సినిమాల తాలూకు రికార్డ్స్ అన్ని లేచిపోతే ఇండియా వైడ్గా ప్రీవియస్ అని కాదు కానీ ఒక మనం ఓవరాల్గా మన ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ అని చూస్తే ప్రతి మూవీకి వేరియేషన్స్ ఉంటాయి. అంటే రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పేసి గత సినిమాలు ప్రూవ్ చేసాయి అందరు హీరోలు కూడా ఎప్పటి నుంచో. మరి దీనికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ రిజల్ట్? అంటే అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే రాజమౌళి గారు తీసిన ప్రతి హీరో తర్వాత ఫ్లాప్లు అనుకుంటున్నారు. బట్ అది ఒక ఏమంటారు ఒక చిన్నది రూమరే తప్ప మన స్టోరీ సెలెక్షన్ బట్టి హీరో క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది తప్ప బట్ అది ఫ్లాపులు అనేది మన క్యారెక్టర్ ఎంచుకునేది మన స్టోరీ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప లైక్ ఆయన తీసిన తర్వాత ఫ్లాప్లు అనేది దాన్ని జస్ట్ బ్లైండ్గా అందరు నమ్మేస్తున్నారే తప్ప. బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చినాయా? బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న మాట, దానికి మించిన ఏదైనా వర్డ్స్ ఏదైనా కనిపెట్టండి. జనతా అంటే నేను ఒకటే చెప్తాను, ఎన్టీఆర్ అనే సినిమా అని కాదు, ఎన్టీఆర్ అన్న సినిమా అనే కాదు, ఏ హీరో సినిమాకైనా లైక్ వే టు వే వాళ్ళ మూవీస్ లైక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మన ఇయర్కి మన ఫ్యాన్ ఇప్పుడు ఒక యాజ్ ఒక ఫ్యాన్గా మన థియేటర్కి వెళ్తే నేను రేటింగ్ ఏ మూవీకి ఇవ్వలేనన్నా. ఎందుకంటే ఒక రేటింగ్తో మూవీని కించపరచలేము, ఒక రేటింగ్తో మూవీని హైప్ చేయలేము. ఎందుకంటే ఒక రేటింగ్ ఇచ్చేదంటే చాలా దౌర్భాగ్యం అది. ఎందుకంటే ఒక రేటింగ్ పెట్టి సినిమాని చూడండి. కానీ ఫైనల్గా చెప్పేదానికి ఏం లేదు, క్లిప్స్ చూసిన తర్వాత ఏం మాట్లాడలేము. హీరోయిన్ ఇప్పుడు మేము అంటే ఒక సినిమా అభిమానులుగా హీరోయిన్ వచ్చిందా హీరో వచ్చిందా అని చూడకుండా జస్ట్ ఒక సినిమానే చూస్తాం కాబట్టి హీరోయిన్ కోసం చూస్తాం. బట్ అది వెయిట్ చేయాలి, ట్రైలర్ కోసం వెయిట్ చేసిన తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుందేమో, మేబీ వెయిట్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. దేవరా అన్న అసలుకి దేవరా గ్లిమ్స్ చూసిన తర్వాత షాక్ కొట్టిందని చెప్పొచ్చు అన్న. అసలుకి ఎన్టీఆర్ గారు మాస్ లుక్ ఆ డైలాగ్స్ చూసి నేను షాక్ కొట్టిందనే చెప్పొచ్చు అనమాట. అసలు ఏంటంటే కొరటాల శివలో ఈ మాస్ యాంగిల్ ఉంటుందా, అసలు ఈ విధంగా చూపించగలడా అని నేను ఎక్స్పెక్ట్ చేయాల. అంటే వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేశా అంటే మనకి జనతా గ్యారేజ్ ఆ విధంగా మాస్ చూపించాడు కదా, కానీ దీంట్లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ చూపించాడు అనమాట. దానికైతే అసలు నేను షాక్ కొట్టినట్టు అయిపోయింది. అసలుకి 1 నిమిషము 20 సెకండ్లు ఉంది, ఏం జరిగిందని కానీ తెలియలేదనమాట. ఆ విధంగా తీసుకెళ్ళిపోయాడు బ్రో. మెయిన్ దానికి తోడుగా బీజిఎం ఇంకా అనిరుద్ధ్ అయితే ఇంకా చంపేశాడని చెప్పొచ్చు. బీజిఎం తోటి బిత్తరపోయేలా చేశాడు బ్రో. మెయిన్ ఎన్టీఆర్ లుక్స్ అన్న, లుక్స్ అయితే చాలా ఏంటంటే మాస్ ఆడియన్స్కి ఏం కావాలో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఆ కర్ల్ హెయిర్, ఆ గొడ్డలు పట్టుకొని నరకడము, దాన్ని సముద్రంలో కడగడము, ఇలా నరికితే చంద్రుడికి మ్యాచ్ అవ్వడము, అవన్నీ చూస్తూ ఉంటే థియేటర్లో ఎప్పుడెప్పుడు బొమ్మ చూడాలా అని అనిపిస్తూ ఉంది బ్రో. ఆ విధంగా ఉంది. ఫుల్ మూన్, హాఫ్ మూన్, ఫుల్ మూన్ అవుతుంది ఆ రక్తంతో. దాన్ని సింక్ చేస్తాడనమాట ఎన్టీఆర్ కత్తి ఇలా తీసినప్పుడు. అదవుతే అసలుకి మాస్ మెంటల్ అనే చెప్పచ్చు. ఎక్కడ హీరోయిన్ ఎందుకన్నా అసలుకి ఎప్పుడెప్పుడు దేవరా ఎన్టీఆర్ గారిని చూడడానికే అనుకుంటున్నాయి. హీరోయిన్ మనం పట్టించుకో. ఇంకా ట్రైలర్ ఉంది కదా బ్రో, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ఇంకా నెక్స్ట్ మూవీ ఉంది. ఏప్రిల్ 5 దాకా వెయిట్ చేస్తే మనకు అన్నీ వస్తాయన్నమాట. మాస్ మసాలా అనే చెప్పొచ్చు. ఇంకోటి ఎన్టీఆర్ గారు కానీ ఏంటంటే దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు కదా. మనకు అమిగోస్లో కానీ ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు, సెంటిమెంట్లు నమ్మొద్దు, కథలో కంటెంట్ ఉంటే ఏదైనా మనం కొట్టొచ్చు అని. ఈ గ్లిమ్స్ చూస్తే అదే అర్థమవుతుంది బ్రో. ఇది కొరటాల శివ గారికి కానీ లాస్ట్ టైం ఒక ఫ్లాప్ వచ్చింది. ఈ వీళ్ళిద్దరు ఏంటంటే ఆ సెంటిమెంట్ని ఫ్లాప్ నుంచి ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని ఇద్దరు పోరాడుతున్నారు. ఖచ్చితంగా సినిమా అవుతా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. అసలు మామూలుగా లేదన్నా, నిజంగా కొరటాల శివ గారు డైరెక్టర్ గారు తోపు డైరెక్టర్ అనిపించేసుకున్నాడు. అలాంటి ఎలివేషన్లు అయితే చూపించడం జరిగింది దీంట్లో. అమ్మ ఊత కోత కోసాడు ఆ నరుకుడు. మామూలుగా అది కత్తి పెట్టేలాని వెనక ఎలివేషన్ చూపించాడు. చంద్రుడిది రెడ్ అయిపోద్ది మొత్తం అసలు సముద్రం అంతా కూడా రెడ్ అయ్యాక ఊత కోత రికార్డులుగా అన్నారు కదరా. వచ్చాడు కాసుకోండి ఎన్టీఆర్, ఒక్కొక్కరిని కత్తి పెట్టి పైకి లేపుతుంటే రికార్డులు మొత్తం పక్కన పడేసినట్టు అనిపిస్తుందా మాకు. రాసుకోయక దేవరా అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దేవరా, మడత పెడతానికి వచ్చేసాడు కొట్టాల శివ డైరెక్షన్లో. మళ్ళీ మీరు షేక్ అయ్యాక మొత్తం ఇంకా మిక్సీలు వేసి పక్కన తెప్పాడు అంతే. అది ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపించాడు, ఫ్యాన్స్కి కావాల్సింది చూపించాడు కొట్టాల శివ. నువ్వు మాత్రం తోపయ్యా, తోపు అంటే తోపు అంతే. అవును అవును, ఈ వాడకం వేరన్నా, ఈ వాడకం మామూలు వాడకం కాదు. అది చూస్తుంటే నరాలు కట్ అయిపోతుంది. ఆ ఎలివేషన్ లేనిది, ఆ బ్లాక్ వేసిన వేట్ ఏంటి బో వేరే లెవెల్లో చూపించాడు అంతే. చివరిలో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ సాంగ్ కూడా ఒకటి తగిలిచ్చాడు దాంట్లో. బో నేను వస్తున్నా
అన్న దాంతో మొదలుపెట్టి మొత్తం ఇండస్ట్రీ షేక్ చేయడానికి మరీ వస్తున్నాడు ఎన్టీఆర్. అంతే రాసుకో. కొట్టాల శివ డైరెక్షన్లో మరొక ఇట్టు కొట్టాడయ్యా ఎన్టీఆర్. ఉంది. ఈ దెబ్బతో మొత్తం ఒక స్టాంప్ అయితే పడిపోయింది అన్న. కొట్టాల శివకి ద తోప్ డైరెక్టర్ అని స్టాంప్ అయితే పడిపోద్ది. పాటకు కాదు అవార్డు, ఇందులో డైరెక్షన్కి వస్తుంది, ఆయన యాక్టింగ్కి వస్తుంది అవార్డు ఎన్టీఆర్కి. అది అదే అన్న ఇలా కత్తి పెట్టి ఇలా అనేటప్పటికీ ఆ రెడ్ మొత్తం దాని మీద పడి రౌండ్ అప్ అయ్యి రెడ్గా కనపడి చూసావా? స్ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా అదే రెడ్ పెట్టాడు ఎన్టీఆర్. అది అవును, అది కొత్తగా అనిపించింది. అంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు మనం పెరగడం తింటా ఈరోజు, రేపు బిర్యానీ కావాలి, ఒక నాలుగుకే ఇన్ని టేస్టులు కావాలన్నప్పుడు సినిమా అది ఎన్టీఆర్ సినిమా ఏ రకంగా ఏ ఎలివేషన్లో చూపించాలో డైరెక్టర్ అలా చూపించాడు భయ్య. నిజంగా ఇంత తోపు డైరెక్టర్ అయితే నేను అనుకోలా. ఇంత టాలెంట్ ఉంచుకొని ఇన్ని రోజులు ఏమైపోయావు సార్ కొట్టాల శివ గారు. నిజంగా లవ్ యూ ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపించావు, నువ్వు తోపు అంతే. అది అన్నా హీరోయిన్ అసలు చెప్పక్కర్లేదన్న. అసలు జంప చక్కటి చెప్పక్కర్లా. అందులో చేసింది ఎవరు? ఎన్టీఆర్. వేరే అంతే. అవును. ఇది ఎలా అనిపించిందంటే అన్న, ఒక్కొక్కటి చూస్తుంటే ఎన్టీఆర్ని ఇలా కూడా చూపించవచ్చా, ఇలా కూడా చేస్తాడా అంటే ఇలా కూడా చూపించి తెర మీద కొత్తగా ఒక ఎన్టీఆర్ని చూసినట్టు ఉందన్న మాకు. నిజంగా ఇన్ని సినిమాల్లో ఎక్కడా కూడా నేను మాట్లాడాల. ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, దీని ఇచ్చి పడేసాడు అన్న. నిజంగా నరాలు కట్టేపోయినాయి అంతే. థియేటర్లో మొత్తం షర్ట్లు గిట్లు అన్నీ చిరిగిపోతాయి అనుకో. అది మొత్తం పండగ చేసుకుంటారు అంతే. అది